హలో గైస్, ఇంకా ఆర్ఆర్బీ ఏఎల్పి 2026 నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోండి గైస్. సో ఓవరాల్ పాయింట్స్ తీసుకొని అయితే ఇంకో వీడియో అయితే చేస్తున్నా గైస్. సో మొత్తం 11,127 పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి, అది అందరికీ తెలిసిందే. సో లెవెల్ 2 ప్రకారం అయితే 90,000 బేసిక్ శాలరీ ఉంటుంది గైస్. అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 20 పైన అయితే ఖచ్చితంగా శాలరీ ఉంటుంది గైస్. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే జోన్స్ వారీగా అయితే ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి. సో అప్లికేషన్ స్టార్ట్ అయితే 15th May స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14 గైస్, అంటే అప్రాక్సిమేట్లీ ఇంకా 5 days మాత్రమే ఉంది. సో తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మనకు తెలిసిందే గైస్, ఇది లెవెల్ 2 ఏఎల్పి గైస్. సో మొత్తం 11,127 పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. సో ఇదైతే కేటగిరీ వైజ్ యూఆర్, ఓబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అండ్ జోన్స్ వారీగా అయితే ఈ వేకెన్సీ అయితే రిలీజ్ అయినాయి గైస్. సో ఎవరైతే సికింద్రాబాద్ డివిజన్ అప్లై చేస్తున్నారో సో మంచి విషయం చెప్పుకోవచ్చు, చాలా అయితే పోస్టులు ఉన్నాయి గైస్. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే సో ఈ ఆర్ఆర్బీకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ఐటీఐ కానీ, 10th+ డిప్లొమా కానీ, అండ్ 10th+ బీటెక్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్లో అయితే బీటెక్ పూర్తి చేసిన వాళ్ళకు అయితే ఎలిజిబుల్ గైస్. సో తప్పకుండా అప్లై అయితే చేయండి. సో దీనికి ఏజ్ లిమిట్ అయితే ఉంది గైస్. యాజ్ పర్ 1st July 2020 లోపు అయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అయితే ఉండాలి గైస్. సో యాజ్ ఆన్ ఆఫ్ 1st July 2020 లోపు అయితే 18 మినిమం ఉండాలి, 36 మ్యాక్సిమం అయితే ఉండొచ్చు గైస్. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్. ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, పీడబ్ల్యూ వాళ్ళకైతే 10 to 15 years దాకా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది గైస్. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే నోటిఫికేషన్ వదులుకోవద్దు గైస్. 14th అయితే లాస్ట్ డేటు. సో బేసిక్ పే వచ్చి 90,000 గైస్. సో లెవెల్ 2 ప్రకారం అయితే 63,000 నాకు కూడా జాబ్లో జాయిన్ అవుతే పెరగవచ్చు గైస్. సో ఇప్పుడు అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని లైక్ హౌస్ రెంట్, ట్రాన్స్పోర్ట్, రన్నింగ్ ఎలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ అయితే 35,000 నుండి 45,000 వరకు అయితే పర్ మంత్ అయితే మనకి శాలరీ అయితే ఇస్తున్నారు గైస్. సో ఇదైతే 2 stagesలో అయితే మనకి సిబిటీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది గైస్. సిబిటీ 1లో అయితే 75 questions, 60 minutes, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్, సిలబస్ అండ్ జోన్స్ వారికి అయితే పోస్ట్ అయితే మొత్తం ఫుల్ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను పీడిఎఫ్ అయితే పెట్టా గైస్. సిబిటీ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి అయితే సిబిటీ ఉంటుంది గైస్. సో పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్ అండ్ పార్ట్ బిలో వచ్చేసి ట్రేడ్ స్పెసిఫిక్ టెక్నికల్ సబ్జెక్ట్, అంటే మన కోర్ సబ్జెక్ట్ అయితే పార్ట్ 2లో అయితే ఎగ్జామ్ ఉంటుంది గైస్. సో స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు అయిపోయిన తర్వాత మనకైతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది గైస్. దీంట్లో అయితే మెమరీ, కాన్సన్ట్రేషన్, పర్సెప్షన్, స్పీడ్ అయితే ఈ టెస్ట్ చేసేసారు, లైక్ మెడికల్ టెస్ట్ అనుకోవచ్చు. అండ్ దెన్ దీనికైతే సో నేనైతే దీని రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్, చెక్ చేయండి. సో 8 steps అయితే ఉన్నాయి, ఈజీ స్టెప్స్. ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి అయితే తొందరగా అయితే అయిపోతుంది. 14th June అయితే లాస్ట్ డేట్ గైస్. సో 45,000 per month ఇన్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోవద్దు. సో అప్లికేషన్ అయితే పెట్టాను గైస్, ఇంకా 5 days మాత్రమే ఉంది. సో లైక్, సబ్స్క్రైబ్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ ప్రతి లైక్ నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది గైస్. సో థ్యాంక్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.